వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 8th క్లాస్ సెమిస్టర్ 2లో ఉన్న 16th చాప్టర్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. నెంబర్ సిస్టమ్కి సంబంధించి 8th క్లాస్లో ఉన్న టాపిక్స్ 16th చాప్టర్తో కంప్లీట్ అయిపోతాయి. సో ఫస్ట్ పరిచయం చూసుకుంటే, మీరు ఇదివరకే వివిధ రకాల సంఖ్యలైన సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు మరియు అకర్ణీయ సంఖ్యల గురించి నేర్చుకున్నారు. అదేవిధంగా ఈ సంఖ్యల యొక్క మరికొన్ని ఆసక్తికర ధర్మాలు కూడా తెలుసుకున్నారు. 6వ తరగతిలో మన కారణాంకాలు మరియు గుణిజాలు కనుగొనడం ఇంకా వాటి మధ్య సంబంధాల గురించి తెలుసుకున్నాం. ఈ అధ్యాయంలో మెయిన్గా తెలుసుకున్నది ఏంటంటే భాజనీయత సూత్రాల గురించి. భాజనీయత సూత్రాలను సమర్థించడానికి మనం ఏ విషయాలను గుర్తుంచుకోవాలనేది, ఏవేవి విషయాలు సహాయపడతాయి అనేది ఈ లెసన్ యొక్క ఉద్దేశం. ఫస్ట్, సంఖ్యల విస్తరణ రూపం. సంఖ్యల విస్తరణ రూపం అంటే 52ని తీసుకుంటే మనకి ఎక్స్పెండెడ్ ఫామ్ అనొచ్చు, లేదా జనరల్ ఫామ్ అని కూడా అనొచ్చు. 52 అనే సంఖ్యను తీసుకుందాం. దాన్ని ఈ విధంగా రాయొచ్చు. 52 అనేది మనకి 52 1s ప్లస్ 10s ప్లస్ అంటే 52 ఈక్వల్ టు 50 ప్లస్ 2 కింద రాస్తాం. 15 ఏ విధంగా రాయొచ్చు? 10 × 5 అంటే 50 ప్లస్ 2. అదేవిధంగా 37 తీసుకుంటే 37 ఈక్వల్ టు 30 × 7 ప్లస్ 3 కింద రాస్తాం. సాధారణంగా చెప్పుకోవాలంటే, సాధారణంగా ఏ మరియు బి అనే అంకెలు ఏర్పడిన ఏదైనా రెండు అంకెల సంఖ్య ఏబిను క్రింది విధంగా రాస్తాం. ఏబి ఈక్వల్ టు 10 × a ప్లస్ బి ఈక్వల్ టు 10 × a ప్లస్ బి. బిఏ ఈక్వల్ టు 10 × b ప్లస్ a, 10b ప్లస్ a. సో మనకి ఇక్కడ ఏబి ఈక్వల్ టు a × b అనేది a × b అనేది కాదు. ఎందుకని? ఇక్కడ ఏబి అనేది మనకి రెండంకెల సంఖ్య కింద తీసుకున్నాం, a × b కింద కాదు. సో a × b అంటే మళ్ళీ సంఖ్య మారిపోతుంది. అందుకని ఈ విస్తరణ రూపంలో ఏబి ఈక్వల్ టు a × b కాదని గుర్తుంచుకోవాలి. సో మనకి ఇక్కడ ఏబి ఈక్వల్ టు 10 × a ప్లస్ b ఈక్వల్ టు 10a ప్లస్ b. దీన్ని ఈ సంఖ్యలను తారుమారు చేస్తే వచ్చేది ఏంటి? బిఏ. ఏబిని తారుమారు చేస్తే బిఏ వస్తుంది. అప్పుడు 37 తారుమారు చేస్తే 37 తారుమారు చేస్తే ఏమవుతుంది? 73 అవుతుంది. ఆ విధంగా తారుమారు చేసినప్పుడు సంఖ్యలు అనేవి చేంజ్ అవుతాయి. అదేవిధంగా మూడంకెల సంఖ్య తీసుకుంటే సాధారణంగా ఏ, బి మరియు సిలతో ఏర్పడిన మూడంకెల సంఖ్య ఏబిసిని కింది విధంగా రాస్తాం. ఏబిసి ఈక్వల్ టు ఇది 1s ప్లస్, ఇది 10s ప్లస్, ఇది 100 ప్లస్. సో అప్పుడు ఏమవుతుంది? 100 × a ప్లస్ 10 × b ప్లస్, ఇది 1s ప్లస్ కాబట్టి 1 × c కింద రాస్తాం. అప్పుడు ఏమవుతుంది? 100a ప్లస్ 10b ప్లస్ c అవుతుంది. సో ఈ వీటిని తారుమారు చేసినప్పుడు కూడా వీటి వాల్యూస్ అనేవి మారుతాయి. సిఏబి అంటే మనకి సి అనేది 100 ప్లస్లో ఉంది అంటే 100c ప్లస్, ఏ అనేది 10s ప్లస్లో ఉంది కాబట్టి 10a ప్లస్, బి అనేది 1s ప్లస్లో ఉంది కాబట్టి బి అంటే 100c ప్లస్ 10a ప్లస్ సి. అదేవిధంగా బీసీఏ రాస్తే బి అనేది 100 ప్లస్లో ఉంది అంటే 100b ప్లస్, సి అనేది 10s ప్లస్లో ఉంది 10c ప్లస్, ఏ అనేది 1s ప్లస్లో ఉంది కాబట్టి ఏ రాస్తాం. ఈ విధంగా అంకెలను తారుమారు చేసినప్పుడు ఈ విధంగా ఏర్పడతాయి. 25 విస్తరణ రూపంలో రాయమన్నారు. సో అప్పుడు ఏమవుతుంది? 20 ప్లస్ 5 అంటే 2 × 10 ప్లస్ 5. నెక్స్ట్ 73 ఉంది. 70 ప్లస్ 3, 10 × 7 ప్లస్ 3. నెక్స్ట్ 129 ఉంది. 129ని 100 ప్లస్ 20 ప్లస్ 9. సో దీన్ని మళ్ళీ ఏ విధంగా రాయొచ్చు? 1 × 100 ప్లస్ 2 × 10 ప్లస్ 1 × 9 ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ 302 ఉంది. 302ని రాయొచ్చు 3 × 100 ప్లస్ 0 × 10 ప్లస్ 1 × 2. సో ఈ విధంగా రాసుకోవచ్చు. క్రింది వాటిని సామాన్య రూపంలో మార్చండి అన్నారు. 10 × 5 అంటే ఎంత? 50 ప్లస్ 6 అంటే 56. 100 × 7 అంటే 700. 700 ప్లస్ 10 అంటే 710 ప్లస్ 8 అంటే 718. నెక్స్ట్ 100 × a ప్లస్ 10 × c ప్లస్ b అంటే 100a ప్లస్ 10c ప్లస్ b. దీన్ని ఇంకా సామాన్య రూపంలో రాయాలంటే a, c, b ఈ విధంగా రాయొచ్చు. ఇది 100 ప్లస్, ఇది 10 ప్లస్, ఇది 1s ప్లస్. సంఖ్యలతో ఆటలు. రెండంకెల సంఖ్యలో
అంకెలను తారుమారు చేయడం. సో మనకి అంకెలను తారుమారు చేసి ఏ విధంగా రాయాలన్నది ఇక్కడ చిన్న సంభాషణ ఇచ్చారు. దాన్ని బట్టి అర్థం చేసుకుంటే కాన్సెప్ట్ అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. 2 అంకెల సంఖ్యలో అంకెలను తారుమారు చేయడం. మీనాక్షి సుందరం ఒక 2 అంకెల సంఖ్యను మనసులో తలుచుకోమని చెప్పింది. మీనాక్షి సుందరమును ఒక 2 అంకెల సంఖ్యను మనసులో తలుచుకోమని చెప్పింది. తర్వాత ఆ సంఖ్యను ఆమె చెప్పినట్లుగా చేయమని చెప్పింది. వారిద్దరి సంభాషణ క్రింది చిత్రంలో ఇవ్వబడింది. చదవడానికి ముందు ఈ చిత్రాన్ని గమనించండి. సో మీనాక్షికి సుందరానికి మధ్యన సంభాషణ అనేది ఇక్కడ మనకి చిత్రంలో ఇచ్చారు. దాన్ని ఒకసారి మనం చదివితే సరిపోతుంది. మీనాక్షి మరియు సుందరముల మధ్య సంభాషణ. మీనాక్షి ఒక 2 అంకెల ఒక సంఖ్య ఎంచుకోమని చెప్పింది. సరే అని ఎంచుకున్న సంఖ్య 49 అయితే మీనాక్షి అంటుంది అంకెలను తారుమారు చేసి వచ్చిన కొత్త సంఖ్య రాయండి అన్నారు. సో ఈ 49ని తారుమారు చేయగా వచ్చిన కొత్త సంఖ్య ఏమవుతుంది? 94 అవుతుంది. 49ని తారుమారు చేస్తే ఏమైంది? 94 అయింది అని సుందరం చెప్పాడు. ఇప్పుడు మీనాక్షి అంటుంది ఇప్పుడు ఆ 2 సంఖ్యలను కూడండి అన్నారు. 2 సంఖ్యలను కూడితే ఎంత వస్తుంది? 49 ప్లస్ 94. 49ని 94ని మనం కూడితే 9 ప్లస్ 4 అంటే 13, 1 ఉంది, ఇక్కడ 14, 1, 143 వచ్చింది. సో సుందరం కూడి 143 అన్నాడు. ఇప్పుడు మీనాక్షి అంటుంది ఇప్పుడు వచ్చిన మొత్తాన్ని 11తో భాగించండి అన్నారు. ఈ 143ని 11తో భాగించాలి. భాగిస్తే ఎంత అవుతుంది? 11 11 మైనస్ చేస్తే 3 ఉంది, 3 11 33. అలాగే సరే మొత్తం పొందిన అలాగే వచ్చిన భాగఫలం ఎంత? 11తో భాగించినప్పుడు 13 వచ్చింది. ఇది భాగఫలం. ఇప్పుడు అక్కడ శేషం ఏమీ మిగలలేదు. కదా? అవును, నువ్వు చెప్పింది సరిపోయింది. అది నీకెలా తెలిసింది? అది ఎలా అంటే ఇక్కడ మనకి చిన్న వివరణ ఇచ్చారు. సో ఈ డయాగ్రామ్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందంటే చిన్న కాన్సెప్ట్ అనేది మనకి చిన్న చిన్న వాటి నుంచి అర్థమవుతుంది కాబట్టి చెప్పడం జరిగింది. అదెలా అయ్యిందని సుందరం అడిగితే సుందరం ఎంచుకున్న సంఖ్య 49, అంకెలను తారుమారు చేసినప్పుడు లభించిన సంఖ్య 94, వాటిని కూడినప్పుడు వచ్చిన సంఖ్య 49 ప్లస్ 94 అంటే 143. చివరకు దీనిని అతడు 11 చే భాగించినప్పుడు 143 డివైడెడ్ బై 11 అంటే 13 వచ్చింది. శేషం మిగలలేదు. దీన్ని మీనాక్షి ఊహించి చెప్పింది. ఇప్పుడు మనం మీనాక్షి ట్రిక్ని వివరిద్దాం. సుందరం ఎంచుకున్న 2 అంకెల సంఖ్య ఏబి అనుకుంటే ఇది 2 అంకెల సంఖ్య 10 అంటే ఏబి అనేది మనకి ఇది 1's ప్లేస్ ఇది 10's ప్లేస్ అన్నాం కాబట్టి 10 ఇంటూ ఏ ప్లస్ బి కింద రాస్తాం. సో అదే రాశారు ఇక్కడ 10a ప్లస్ బి యొక్క సూక్ష్మ రూపం అవుతుంది. దాని అంకెలను తారుమారు చేసినప్పుడు అంటే మనకి ఇక్కడ ఈ ఏ ప్లేస్లో బి వస్తుంది, బి ప్లేస్లో ఏ వస్తుంది. అంటే బిఏ ఈక్వల్ టు ఏబిని తారుమారు చేసినప్పుడు ఏబి ఈక్వల్ టు 10a ప్లస్ బిని ఈ అంకెలను తారుమారు చేసినప్పుడు ఈ ప్లేస్లోనేమో బి వస్తుంది, ఏ ప్లేస్లోనేమో బి ప్లేస్లో ఏ వస్తుంది. అంటే బిఏ ఈక్వల్ టు 10b ప్లస్ ఏ అవుతుంది. సో అది ఇక్కడ రాస్తుంది. అతడు ఈ 2 సంఖ్యలను కూడినప్పుడు అన్నాడు. అంటే ఈ 2 సంఖ్యలని ఏబి ప్లస్ బిఏ ఈక్వల్ టు అంటే 100a ప్లస్ బి ప్లస్ 10b ప్లస్ ఏ అంటే మనకి ఎంత వస్తుంది? 11a ప్లస్ 11b వస్తుంది. అంటే 11 ఇంటూ ఏ ప్లస్ బి వచ్చింది. ఈ విధంగా మొత్తం ఎల్లప్పుడూ మీనాక్షి ప్రతిపాదించినట్లుగానే 11 చేత గుణిజమే అవుతుంది. ఇక్కడ మరొక అంశాన్ని గమనించవచ్చు. ఈ మొత్తాన్ని 11 చే భాగించినచో వచ్చు భాగఫలం ఏ ప్లస్ బి. ఇది ఖచ్చితంగా మనం ఎంచుకున్న ఒక సంఖ్య ఏబి యొక్క మొత్తం. మీరు దీన్ని వేరే ఏదైనా 2 అంకెల సంఖ్య తీసుకుని కూడా పరీక్షించవచ్చు. మీనాక్షి సుందరముల మధ్య ఈ ఆట కొనసాగుతుంది. మీనాక్షి ఇప్పుడొక మరొక 2 అంకెల సంఖ్య మనసులో తలుచుకో, అయితే దానిని నాకు చెప్పవద్దు అన్నది మీనాక్షి. సుందరం సరే అలాగే అన్నాడు. మీనాక్షి ఇప్పుడు అంకెలను తారుమారు చేసి పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యను తీసివేయము అంది. సుందరం అన్నాడు తీసివేశాను. తర్వాత ఏమిటి అంటే మీనాక్షి ఇప్పుడు నీవు పొందిన జవాబు 9 చే భాగించు, నేను ఖచ్చితంగా చెప్పగలను అక్కడ ఎటువంటి శేషం మిగలలేదు అన్నది. సుందరం అరే అవును, ఎటువంటి శేషం మిగలలేదు. నువ్వు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావు? నిజంగా సుందరం ఆలోచించిన సంఖ్య 29. దీన్ని తారుమారు చేస్తే సంఖ్య లెక్క ఎలా ఉంది? మొదటగా అంకెలను తారుమారు చేసినప్పుడు 92 వచ్చింది. 29ని తారుమారు చేస్తే 92 వచ్చింది. తరువాత పొందినది
92లోంచి 29 తీసేస్తారు. 92లోంచి 29 తీసేస్తే మనకి 63 వచ్చింది. చివరకు అతడు 63/9 చేసినప్పుడు పొందిన భాగఫలం 7 మరియు శేషం మిగలలేదు. సో ఇవి మనం చిన్న చిన్న ట్రిక్కుల కింద ఉపయోగిస్తాం. సో ఇదే ఎగ్జాంపుల్లో మనం ఇంకొక నెంబర్ తీసుకుంటే 18 తీసుకుందాం. 18 తారుమారు చేసినప్పుడు ఏమవుతుంది? 81 అవుతుంది. ఈ 81 నుంచి 18 తీసేసామంటే మనకి ఎంత వస్తుంది? 11లోంచి 8 తీస్తే 3, ఇక్కడ 7 ఉంటుంది. 7లోంచి 1 తీస్తే 6, 63. 63 9తో భాగిస్తే మనకి 7 9 63. సో ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ మనకి భాగఫలం అనేది 7 రావాలని ఏం లేదు, కానీ ఇక్కడ ఈ ప్రొసీజర్ని అప్లై చేసుకుంటూ చేస్తే మనకి ఐడియా వస్తుంది. ఇప్పుడు సుందరం మీనాక్షి రెండవ ట్రిక్ను ఎలా వివరిస్తున్నారో చూద్దాం. ఇప్పుడు సుందరం దీన్ని వివరించేంత ఆత్మవిశ్వాసం పొందాడు. సుందరం ఎంచుకున్న 2 అంకెల సంఖ్య ఏబి అయినచో ఏబి ఈక్వల్ టు 10a ప్లస్ బి అవుతుంది. అంకెను తారుమారు చేసినప్పుడు వచ్చేది బిఏ ఈక్వల్ టు 10b ప్లస్ ఏ అవుతుంది. ఇప్పుడు మీనాక్షి అతనిని పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యను తీసివేయమని చెప్పినప్పుడు 10ల స్థానంలోని అంకె 1ల స్థానంలోని అంకె కన్నా పెద్దదైనప్పుడు, అనగా ఏ గ్రేటర్ దెన్ బి అయినప్పుడు, ఏ గ్రేటర్ దెన్ బి అయినప్పుడు 10a ప్లస్ బి మైనస్ 10b ప్లస్ ఏ ఈక్వల్ టు 10a ప్లస్ బి మైనస్ 10b మైనస్ ఏ అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది? 9a మైనస్ 9b అంటే 9 ఇంటూ ఏ మైనస్ బిగా చేశారు. చేసిన తర్వాత ఇది 9తో డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ అవుతే భాగఫలం ఎంత వస్తుంది? ఇక్కడ ఏ మైనస్ బి వస్తుంది. 1ల స్థానంలోని అంకెలు 1ల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకె కంటే పెద్దదిగా ఉన్నప్పుడు, అనగా బి గ్రేటర్ దెన్ ఏ అయినప్పుడు ఏమొస్తుంది? మనకి 9 ఇంటూ బి మైనస్ ఏ అవుతుంది. మనం ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి అయినప్పుడేమో మనకి 9 ఇంటూ ఏ మైనస్ బి వచ్చింది. బి గ్రేటర్ దెన్ ఏ అయినప్పుడు 9 ఇంటూ బి మైనస్ ఏ అవుతుంది. ఏ ఈక్వల్ బి అయినప్పుడు ఇతను పొందినది 0. ఏ ఈక్వల్ బి అయితే అతను పొందినది 0 అవుతుంది. ప్రతి సందర్భంలో జవాబు 9చే భాగించబడుతుంది. అందువల్ల శేషం 0 అవుతుంది. ఫలిత సంఖ్య తీసివేయగా వచ్చిన సంఖ్యను ఏ 9చే భాగించినచో ఏ గ్రేటర్ దెన్ బి లేదా ఏ లెస్ దెన్ బి అనే దాని ఆధారంగా భాగఫలము ఏ మైనస్ బి లేదా బి మైనస్ ఏ అవుతుందని గమనించవచ్చు. మీరు ఏమైనా ఇతర 2 అంకెల సంఖ్యను తీసుకుని దీన్ని పరీక్షించవచ్చు. సో ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా. నెక్స్ట్ 3 అంకెల సంఖ్య యొక్క అంకెలను తిప్పి వెనుక నుంచి ముందుకు సంఖ్యలను రాయడం. ఇప్పుడు సుందరం కొన్ని ట్రిక్కులను ఎలా ఉపయోగించాలో చూద్దాం. 3 అంకెల సంఖ్య యొక్క అంకెలను తిప్పి వెనుక నుంచి ముందుకు రాయడం. సో చూసుకుంటే 3 అంకెల సంఖ్యను ఒకటి తలుచుకుంటే అది ఏ సంఖ్య నాకు చెప్పవద్దు అని చెప్పింది సుందరం చెప్పాడు. మీనాక్షి అలాగే అని చెప్పింది. సుందరం ఇప్పుడు ఆ సంఖ్యలోని అంకెలను తిప్పి రాసిన మరొక సంఖ్య వస్తుంది. వాటిలో పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యను తీసివేయమను. సరే తీసేస్తాను. తర్వాత ఏం చేయాలంటే నీవు పొందిన జవాబును 99తో భాగించు. ఖచ్చితంగా చెప్పగలను అక్కడ ఏ శేషమో మిగులుతుంది. నిజంగా మీనాక్షి ఎంచుకున్న సంఖ్య 3 అంకెల సంఖ్య 349 కనుక ఈమె ఆ విధమైన ఫలితాన్ని పొందినది. సంఖ్యను తిప్పి రాసినప్పుడు లభించిన సంఖ్య ఎంత? 9. తిప్పి రాయడం అంటే 943. తీసివేసినప్పుడు లభించిన తేడా ఎంత? 943లోంచి 349 తీసేస్తే మనకి 594 వచ్చింది. భాగించినప్పుడు 594/99 అంటే 6 వచ్చింది శేషం. ఇది మనకు చేస్తే వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇలా ఏ సంఖ్యను తీసుకున్నా కూడా మనకి ఈ కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. సో దాన్ని మనం సాధారణ రూపంలో రాసుకుంటే 3 అంకెల సంఖ్య ఏబీసీ అయినచో ఏబీసీ ఈక్వల్ టు 10a ప్లస్ 100a ప్లస్ 10b ప్లస్ సి. ఆ సంఖ్యను తిప్పి రాసినప్పుడు ఏమవుతుంది? ఏబీసీ అనేది సిఏబి అవుతుంది. అంటే 100c ప్లస్ 10b ప్లస్ ఏ. వీటి మధ్య భేదం కనుగొన ఏ గ్రేటర్ దెన్ సి అయినచో అప్పుడు సంఖ్యల వ్యత్యాసం ఎంత అవుతుంది? మనకి 100a ప్లస్ 10b ప్లస్ సి మైనస్ 100c ప్లస్ 10b ప్లస్ ఏ ఈక్వల్ ఎంత వస్తుంది? మనకి 99 ఇంటూ ఏ మైనస్ సి వస్తుంది. అదే ఇక్కడ మనకి సి గ్రేటర్ దెన్ ఏ అయినప్పుడు, ఏ గ్రేటర్ దెన్ సి అయితే 99 ఇంటూ ఏ మైనస్ సి అవుతుంది. సి గ్రేటర్ దెన్ ఏ అయితే అప్పుడు సంఖ్యల వ్యత్యాసం ఎంత అవుతుంది? 99 ఇంటూ సి మైనస్ సి అవుతుంది. ఏ ఈక్వల్ టు సి అయినా అప్పుడు సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత? 0. సో ఇది కంపల్సరీ బిట్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, చూసుకోవాలి. ప్రతి సందర్భంలో ఫలిత సంఖ్య 99చే భాగించబడుతుంది. అందువలన శేషం 0 అవుతుంది. ఇక్కడ భాగఫలం ఏ మైనస్ సి లేదా సి మైనస్ ఏ అయి ఉంటుందని గమనించవచ్చు.
ఇచ్చిన 3 అంకెల్లో 3 అంకెల సంఖ్య రాయడం. ఇచ్చిన 3 అంకెలతో 3 అంకెల సంఖ్యను రాయడం. ఇప్పుడు తిరిగి మరొకసారి మీనాక్షి వంతు. ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఒక 3 అంకెల సంఖ్యను తలుచుకో అని మీనాక్షి చెప్పింది. సుందరం అలాగే తలుచుకున్నాను అని చెప్పాడు. మీనాక్షి ఇప్పుడు 3 అంకెల సంఖ్యను ఉపయోగించి మళ్ళీ 2 అంకెల సంఖ్యలు రాయాలి. 3 అంకెల సంఖ్యలు 3 అంకెల సంఖ్యలు రాయాలి. ఎలాగనగా నీవు ఎంచుకున్న ఏబీసీ అయినచో అప్పుడు మొదటి సంఖ్య సిఏబి అవుతుంది. 1ల స్థానంలో అంకె ఎడమవైపు చివరన చేర్చగా అన్నారు. అంటే 1ల స్థానంలోని అంకె చివరిని చేర్చగా. ఈ 1ల స్థానంలో ఉన్న అంకెని చివరికి చేర్చితే మనకి ఏబీసీకి సిఏబి అవుతుంది. మరొక సంఖ్య బిసిఏ అవుతుంది. అనగా 100ల స్థానంలోని అంకె కుడివైపున చేర్చగా. అంటే 100ల స్థానంలో ఉన్న సంఖ్య ఏంటి? సి కాబట్టి దీన్ని కుడివైపుకు చేర్చగా అన్నారు. మరొక సంఖ్య అంటే బిసిఏ అవుతుంది. ఈ 3 సంఖ్యలను కూడండి, వచ్చిన మొత్తాన్ని 37తో భాగించండి. అక్కడ ఎటువంటి శేషం మిగలదని ఖచ్చితంగా చెప్పగలను. సుందరం అవును, చెప్పింది సరిగ్గా ఉంది. నిజంగా సుందరం ఎంచుకున్న 3 అంకెల సంఖ్య 237 అయితే మీనాక్షి చెప్పినట్లుగా చేసిన తర్వాత అతడు పొందిన సంఖ్యలు 237 ఉంది. దీన్ని మారిస్తే 223, 372. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనం ఈ విధంగా చేస్తాం. వాటి మొత్తం అన్నారు. సో ఈ 3 అంకెల్ని కూడినప్పుడు ఎంత వచ్చింది? మనకి 1332 వచ్చింది. మనకి ఇక్కడ చిన్న డెఫినేషన్ ఇచ్చారు. 2, 3 మరియు 7 అంకెలను ఉపయోగించి వీలైనన్ని 3 అంకెల సంఖ్యలను రాసి వాటి మొత్తం కనుగొనము. మొత్తం 37తో భాగించబడుతుందా? సరిచూడండి. సంఖ్య ఏబీసీలోని అంకెలు ఏ, బి మరియు సిలను ఉపయోగించి రాసిన అన్ని సంఖ్యల మొత్తానికి ఇది నిజమేనా అని అన్నారు. చూస్తే మనకి మొత్తం ఎంత వచ్చింది? 1332 వచ్చింది. 1332 అతడు 37తో భాగించినప్పుడు శేషం ఎంత వచ్చింది? శేషం 0 వస్తుంది. మనకి ఇక్కడ భాగఫలం అనేది 36 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అంకెలకు బదులుగా అక్షరాలు అన్నారు. అంకగణిత సంకలన సమస్యల్లో అంకెకు బదులుగా అక్షరాలను వాడినటువంటి పజిల్స్ మరియు ఏ అక్షరం ఏ అంకెను తెలియజేస్తుందో కనుగొనడమే ఇక్కడ సమస్య. కావున ఇది ఒక రకంగా సంకేతం లేదా కోడ్ను ఛేదించడం వంటిది. ఇచ్చట మన సంకలనం మరియు గుణకారం సమస్యలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. సో అంకెలకు బదులుగా అక్షరాలను ఉపయోగించేది గుణకారము మరియు సంకలనం మరియు గుణకారానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనకి ఎగ్జామ్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి పజిల్స్ సాధించడానికి 2 నియమాలు ఇక్కడ ఇవ్వబడినవి. సమస్యలోని ప్రతి అక్షరం ఒక అంకెను మాత్రమే సూచించాలి మరియు ప్రతి అంకె కూడా ఒక అక్షరంను మాత్రమే సూచించాలి. సంఖ్యలోని మొదటి అంకె 0 అయ్యి ఉండకూడదు. అంటే మనకిచ్చిన రూల్స్లో మొదటి సంఖ్య అనేది 0 అవ్వకూడదు. అంటే ఇక్కడ ఫస్ట్ మొదటి సంఖ్య అనేది 0 అవ్వకూడదు. అనగా 63 అను సంఖ్య రాయాల్సి వస్తే తప్ప 063 అంటే 063 లేదా 0063 అని రాయకూడదు. పజిల్లో ప్రతి పజిల్కు ఒకే ఒక సమాధానం మాత్రమే ఉంటుంది అనే నియమాన్ని పాటిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇక్కడ క్రింది సంకలనము క్యూ విలువ కనుగొనమని ఇచ్చారు. ఎగ్జాంపుల్ 1 చూసుకుంటే 31Q 1Q3 ఇచ్చారు. సో మనకి ఇక్కడ క్యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు. మనకి ఎంత ఇచ్చారు? 501 ఇచ్చారు. 501 ఇచ్చినప్పుడు ఇది 300 చేంజ్ ఉంది, ఇది 100 చేంజ్లో ఉంది. సో మనకి ఇక్కడ వాల్యూ ఇక్కడ 1 వచ్చింది. ఇక్కడ 1 ఉందంటే ఇక్కడ వాల్యూ ఎంత రావాలి? ఇక్కడ కూడా సేమ్ రావాలి. సాధన చూసుకుంటే ఈ సమస్యలో మనం క్యూ అనే అక్షరం విలువను మాత్రమే కనుగొనాల్సి ఉంటుంది. ఈ కూడిక అంటే ఇది ఎడిషన్ ఇచ్చారు మనకి. ఈ సమస్యలో 1ల స్థానంలో వరుసను పరిశీలించండి. Q+3 విలువ 1కి సమానం కావాలి. అనగా సంఖ్య యొక్క 1ల స్థానంలోని అంకె 1. అంటే Q+3 = 1. 1 అంటే మనకి ఇక్కడ ఈక్వాలిటీ చేసిన కాదు, ఇక్కడ 1ల స్థానంలో మాత్రం 1 రావాలి. అంటే Q+3 విలువ 1కి సమానం కావాలి. అనగా సంఖ్య యొక్క 1ల స్థానంలోని అంకె 1 ఉండాలి. 1 ఉండాలి అంటే మనకి ఇక్కడ ఎంత వేస్తే నెంబరు ఇక్కడ 1ల స్థానంలో ఇక్కడ వేరే నెంబర్ ఉండొచ్చు. 1ల స్థానంలో 1 వస్తుందంటే
ఇది సాధ్యం కావడానికి క్యూ విలువ 8 అయి ఉండాలి. అంటే 8 + 3 = 11 అవుతుంది. అంటే ఒకటి స్థానంలో ఎంత ఉంది? 1 ఉంది. దాన్ని బట్టి బేస్ చేసుకుని చేసుకుంటాం. అంటే క్యూ విలువ ఎంత? 318 + 183. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 8 + 5 అంటే ఎంత? 11. ఇక్కడ 1 ఉంటుంది, 10 అవుతుంది. ఇక్కడ 1 ఉంటుంది, 501. సో ఇది ఆన్సర్. అంటే ఇక్కడ క్యూ వాల్యూ ఎంత? 8 అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూసుకుంటే క్రింది సంకలనంలో ఏబి విలువలను కనుగొనండి అన్నారు. ఏబి విలువలు కనుక్కోవాలంటే మనకి ఇక్కడ ఏ + ఏ + ఏ = బిఏ ఇచ్చారు. అంటే ఈ 3 ఏల్ని కూడితే వచ్చేది మనకి బిఏ అవుతుంది. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంతో తెలియదు, బి వాల్యూ కూడా తెలియదు. సో మనకి ఇక్కడ ఏ ఏ ఈ మూడింటిని కూడినప్పుడు ఇక్కడ కూడా ఏనే వస్తుంది. అంటే ఇక్కడ 1 తీసుకున్నాం. 1 తీసుకుంటే ఏమవుతుంది? 1 1 1 యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో ఇది ఏ అవుతుంది. నెక్స్ట్ 2 తీసుకుంటాం. 2 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఏ = 2 తీసుకుంటే 6 అవుతుంది. సో ఇది కూడా కుదరదు. 3 తీసుకున్నప్పుడు 3 + 3 6, 6 + 3 అంటే 9 అవుతుంది. సో ఏ రాదు. 4 తీసుకున్నాడు. 4 + 4 8, 8 + 4 అంటే 12 అవుతుంది. రాదు. ఏ = 5 తీసుకున్నప్పుడు మనకి 5 + 5 + 5 చేసినప్పుడు 3 5లు 15 అంటే ఏ వచ్చింది. ఇది ఏ అవుతుంది, ఇది ఏ, ఇది ఏ, ఏ వచ్చింది. అంటే ఇక్కడ ఏ = 5, బి = 1 ఈ విధంగా తీసుకుంటాం. సో జీరోస్ ఇక్కడ వివరణ ఇచ్చారు. ఇక్కడ ఏ మరియు బిలు 2 అక్షరాల విలువలు కనుగోవాల్సి వస్తుంది. ఒకట్ల స్థానంలోని అంకె మొత్తాన్ని గమనించండి. ఏల మొత్తం ఒకట్ల స్థానంలో ఏ అని ఇస్తుంది. అనగా 2 ఏల మొత్తం ఒకట్ల స్థానంలో 0ను ఇవ్వాలి. ఏ = 0 అయినప్పుడు మరియు ఏ = 5 అయినప్పుడు మాత్రమే సాధ్యం. ఏ = 0 అంటే ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఏ = 5 కానీ ఏ = 0 కానీ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏ = 0 తీసుకుంటే ఏమవుతుంది? 0 + 0 + 0 అంటే 0 అవుతుంది. అప్పుడు బి కూడా 0 అవుతుంది. మనం దీన్ని కోరుకోము. ఎందుకని? దీనికి ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. ఎందుకనగా ఏ = బి అయితే బిఏ యొక్క పదుల స్థానంలో కూడా 0 ఆగును. కావున దీన్ని మనం తిరస్కరిస్తాం. కావున ఏ = 5 తీసుకున్నప్పుడు ఈ ఫజిల్ కింది విధంగా సాధించవచ్చు. ఏ = 5 తీసుకున్నప్పుడు మనకి బిఏ = 15 వస్తుంది. అప్పుడు ఏ వాల్యూ 5 అవుతుంది, బి వాల్యూ 1 అవుతుంది. ఈ లెసన్ మొత్తం భాజనీయత సూత్రాలకు సంబంధించి ఉంటుంది కాబట్టి ముందు ఇంట్రడక్షన్ అనేది కొంచెం బోరింగ్గా ఉన్నా మనకి కాన్సెప్ట్ అర్థం అవ్వాలి కాబట్టి ఎగ్జాంపుల్తో సహా ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా వివరణిస్తూ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 చూసుకుంటే ఏ మరియు బి అంకెల విలువ కనుగొనండి అన్నారు. సో ఇక్కడ బిఏ ఇంటూ బి3 ఇచ్చారు. బిఏ ఇంటూ బి3. సో మనకి ఏ వాల్యూ తెలియాలి, బి వాల్యూ తెలియాలి. సో ఇక్కడ బిఏ ఇంటూ బి3 = 570 ఏ ఇచ్చారు. అంటే 570 ఏ అంటే ఏ వాల్యూ మనకి కనుక్కోవాలి. సాధన చూస్తే ఇక్కడ మనం ఏ మరియు బి అని 2 అక్షరాల విలువలు కనుగొవాల్సి ఉంది. ఒకట్ల స్థానంలోని అంకె 3 × ఏ. లబ్ధము ఏ అని ఇవ్వడం వలన ఏ = 0 లేదా 5 అని ఉండాలి. ఇప్పుడు బిని గమనిస్తే బి = 1 అయినప్పుడు బిఏ ఇంటూ బి3 అనేది గరిష్టంగా 19 × 19 కావచ్చు. వీటి లబ్ధం 361 అవుతుంది. సో మనకి ఇక్కడ ఛాన్సెస్ ఏమున్నాయి? ఏ = 0 కానీ ఏ = 5 కానీ తీసుకుంటే మనకి ఎందుకని దీంతో ఇది మల్టిప్లై చేసినప్పుడు ఏనే వస్తుంది కాబట్టి సో 0 తీసుకుంటే మొత్తం 0 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? 5 × 3 చేసినప్పుడు మనకు ఒకట్ల స్థానంలో వచ్చేది ఏ వస్తుంది. అంటే 5 వాల్యూ వస్తుంది కాబట్టి ఏ = మనకి ఇక్కడ 5 తీసుకున్నాం. ఒక నెంబర్ తెలుస్తుంది. ఇప్పుడు బి వాల్యూ కావాలి అంటే ఫస్ట్ బి వాల్యూ = 1 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? 15 ఇంటూ మనకి ఇక్కడ 1 అంటే 13 ఎంత? ఇది చేసినప్పుడు మనకి ఇక్కడ ఎంత రావాలి? 575 రావాలి. 575 రావాలంటే 3 5లు 15, 1 3 3ను 4 15. సో ఎంత వచ్చింది? 5 995 వచ్చింది. అంటే బి వాల్యూ 1 కాదు. బి వాల్యూ 2 తీసుకున్నాం. మనకి
బి వాల్యూ 2 తీసుకుండి ఏ వాల్యూ మనకి 5 అయినప్పుడు వస్తుందేమో చూసుకుందాం. ఇప్పుడు బిఏ ఇంటూ అంటే 25 ఇంటూ B3 అంటే ఎంత అవుతుంది? బి వాల్యూ 2 కాబట్టి 23. 25 ఇంటూ 23 చేస్తే మనకి 5 3 15 ఒకటి ఉంది, 5 3 రెళ్ళు 6 1 7, 5 రెళ్ళు 10 ఒకటి ఉంది, 2 రెళ్ళు 4 1 5. సో మనకి యాడ్ చేసినప్పుడు 575 వచ్చింది. అంటే ఏ వాల్యూ 5 బి వాల్యూ 2 తీసుకున్నప్పుడు అంటే ఇది ఏమవుతుంది? 25 ఇంటూ 23 ఈక్వల్ టు 575. ఇది ఆన్సర్. అంటే ఏ వాల్యూ ఇక్కడ మనకి ఏ వాల్యూ బి వాల్యూలు ఏ ఈక్వల్ టు 5 తీసుకుంటాం, బి ఈక్వల్ టు 2 తీసుకున్నప్పుడు సాధ్యమవుతుంది. సో అదే ఇక్కడ ఇచ్చారు, ఏ వాల్యూ 5 బి వాల్యూ 2 అని తీసుకున్నారు. సో ఇది ఇంట్రడక్షన్కి సంబంధించి వివరణ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 16.1 అనేది కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ.